నేను వచ్చి నిలబడి ఇదే వైజాగ్లో దగ్గర నుంచి అన్ని రకాలు ఎందుకు నిలబడ్డానంటే ఇది నా నేల, నా దేశం. నేను ఒకటే అనుకున్నా, నా చెల్లెళ్ళ భవిష్యత్తు ఇది, నా బిడ్డల భవిష్యత్తు ఇది అనుకున్నా, నా తమ్ముళ్ళ భవిష్యత్తు అనుకున్నా. ఓకే, నన్ను తిడతారు, ఇంకోటి చేస్తారు, కానీ గెలుస్తామో లేదో తెలీదు, ఓడిపోతామో ఓడిపోవచ్చు, ఓటమికే సిద్ధపడి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అప్పుడే బలంగా పోటీ చేయగలను. మీరు అందరూ కూడా పొలిటికల్గా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే. రేపొద్దున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సరిగ్గా లేకపోతే తీసి అలాగ పక్కన పడేయండి, హాట్ పొటాటో లాగా. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ భవిష్యత్తు ఎవరు నచ్చలేకపోయినా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే ఇన్ డే టు డే పొలిటికల్ అఫైర్స్. అది మీరు రాజకీయాల్లోకి రావక్కర్లేదు, కానీ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే. జై హింద్, నమస్కారం అండి. నేను మీ అందరి శ్రీకాంత్ భారత్. ఇవాళ ఒక వీడియో చూశానండి. ఒక వ్యక్తి అంటున్నాడు, మీరు కూడా డే టు డే పాలిటిక్స్, రాజకీయంలో మీరు కూడా ఇన్వాల్వ్ అయి ఉండాలండి. ఒక లీడర్ సరిగ్గా పనిచేస్తున్నాడు లేదా లెక్క పెడుతూ ఉండాలి మీరు. అండ్ బై ఛాన్స్ నేను సరిగ్గా పనిచేస్తే పీక్ పారేయాలండి, లైక్ హాట్ పొటాటో అన్నాడు. ఇట్లాంటి అత్యున్నత భావాలు, ఆలోచనలు ఉన్న ఒక లీడర్ నాకు పరిచయం, నాకు తెలుసు, ఆయనతో నేను పనిచేశానని చెప్పడానికి గర్వపడుతున్నానండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, గ్రేటర్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ సార్, గ్రేటర్ రెస్పెక్ట్, సల్యూట్. మనందరం గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ ఏమో తెలియదు, కానీ ఆయన గ్రేట్ మ్యాన్, టఫ్ మ్యాన్, పవర్ మ్యాన్. లవ్ యూ ఆల్.